మధువుని చెయ్యునది అని అర్థం తీసుకుందాం. ఇది పూర్తిగా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ మధు విద్యే వర్ణించబడుతున్నది. మధు విద్య, మధుకరి. మధు విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం. మాధవ అనే శబ్దానికి అర్థం చెప్తూ శంకర భగవత్పాదులు విష్ణు శాస్త్రంలో మధు విద్యావబోధశ్చ అన్నారు. ఈ మాట అంతకుముందు మహాభారతంలో చెప్పబడ్డ అర్థమే. మాధవ అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే మౌనాధ్యానాచ్చ యోగాచ్చ అన్నారు. మౌనము ద్వారా, ధ్యానము ద్వారా అవబోధన అయ్యేవాడు, అవగతమయ్యేవాడు, అందుకే మాధవుడు అన్నారు. ఆయన ఇంకో ద్వారా పట్టుకోలేం. మౌనము ద్వారా, ధ్యానము ద్వారా, యోగము ద్వారా మాత్రమే లభించేవాడు కనుక మాధవుడు అని ఒకటి. మధు విద్యావబోధశ్చ అని మహాభారతం చెప్పింది. ఈ మధు విద్య ఎక్కడున్నది? ఉపనిషత్తుల్లో చెప్పబడింది మధు విద్య. అక్కడ మధువేమిటి అంటే మధురాధిపతే అఖిలం మధురు అన్నట్టు మధువు అంటే బ్రహ్మము, పరబ్రహ్మము. మధు అంటే ఏమిటి? ఆస్వాదనీయమైన వస్తువు. మనం ఏది ఆస్వాదిస్తాం, ఏది ఆనందమో దాన్ని ఆస్వాదిస్తాం. ఆనందం ఏది? సత్ చిత్ ఆనందం ఒకటే కదా, పరబ్రహ్మము. అందుకు మధు అంటే పరబ్రహ్మము. ఎవరైతే ఆ పరబ్రహ్మానందం పట్టుకుంటారో వాళ్ళు ఇంకో జోలికి వెళ్ళరు. వాళ్ళకి తెలుసు ఆ రుచి. మందార మకరంద మధుర్యమున తేలు మధు పంబు బోవునే మదనములకు. ఆ మధువు మరిగిన వాడు మరో చోటుకి వెళ్ళగలడా? ప్రహ్లాదుడే అన్నాడు. మరి నిరంతరం ఆయన్నే కొలుచుకుంటూ ఆయన్నే ఎడబాయకుండా ఆ తల్లి మాత్రం వదలగలదా? అందుకు ఆ మధువేంటో ఆవిడికి తెలుసు కనుకే నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నటువంటిది ఆ జగదంబిక. అందుకు మధుకరి అనేటప్పుడు బ్రహ్మ విద్యను ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణైన జగదంబిక అనే అర్థాన్ని మనం ఇక్కడ స్వీకరించాలి. మధు విద్య అని మనం పరిశీలించితే మరి యొక్క భావంలో చూస్తే ఈ జగత్తంతా మధువేట, ప్రపంచమంతా మధువు ప్రవహిస్తోంది అన్నది వేదం. మనం అన్నమాట కాదు. అంటే ప్రపంచమంతా తేనె. ఎంత తేనె ప్రసరిస్తుంది. తేనె అంటే అర్థం ఆస్వాదించితే కావలసిన మాధుర్యం అంతా జగత్తులో ప్రసరిస్తోంది. అలాగా ఆ ప్రసరణే కనకధార సౌందర్య లహరి. ఆ ప్రవాహం లేకపోతే, ఆ తేనె లేకపోతే ఈ బ్రతుకు తీపే ఉండదు మనకు. అసలు ఈ బ్రతుకు తీపి, ప్రపంచం మీద తీపి ఉన్నదే మనకి. ఎందుచేత ఇందులో ఒక తీపి ఉంది, ఈ బ్రతుకులో ఒక తీపి ఉంది. ఏమిటది? చైతన్యమే మధువు. అది విశేషం. ఈ జగత్తులో ఉన్న చైతన్యమే మధువు. ఆ చైతన్యమే లేకపోతే జగత్తంతా రసవిహీనమై, సౌందర్య విహీనమై ఉంటుంది. జగత్తు ఎంత రసవంతమండి, బ్రతుకు ఎంత రసవంతం. ఒక రసవంతమైన పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అదే రసం, అదే మధువు. రసోవై సహా అని వేదం చెప్తున్నది. అందుకు రసస్వరూపము మధువు అంటే. ఆ రసస్వరూపాన్ని ఆవిడికి ఎప్పటికెప్పుడు తయారు చేస్తోంది. ఎలాగైతే తుమ్మెద తేనెని తయారు చేసి పట్టు నిండా పెట్టిందో, ఈ ప్రపంచం అనే పట్టు నిండా ఆ తల్లి మధువుని నింపి 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 ఉంచింది. అదే మధువు, నారాయణ మధువు. పరమేశ్వర చైతన్యమే జగత్తంతా నిండిపోయి ప్రవహిస్తున్నది. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీరస్సంతౌషధీ మధునక్తముతౌషధి వేదమంత్రం. మధువాతారుతాయతే, గాలిలో తేనె ప్రవహించుగాక, నీటిలో తేనె ప్రవహించుగాక, అన్నిట్లోని సముద్రముల్లో తేనె ఉండుగాక, అన్నిట్లో తేనె ఉండాలట. అక్కడ సూర్యకిరణాల్లో తేనె ఉండుగాక. అయ్యా నేను చాలా డయాబెటిక్, ఇంత తేనె భరించలేనంటే ఎవరేమీ చెప్పలేం. దీని అర్థం ఈ తేనె ఏమిటి? ఈశ్వర చైతన్యం అనేటువంటి మధువు ఈ జగత్తులో ప్రతి అణువు ప్రసరిస్తూ ఉంటేనే ఈ బ్రతుకు అనేది కూడా తీపి అవుతుంది. ఎన్నాళ్ళు బతికా ఇంక చాలని ఎవడైనా అనుకుంటున్నాడా? ఏ కారణం చేతి ఈ బ్రతుకులో ఆ తీపి ఉన్నదో చూస్తే అసలు బ్రతుకు తీపి అయిన చైతన్యం ఏదో మనకు తెలుస్తుంది. ఆ చైతన్యమే మధువు.